హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు నేను కాకరకాయ వెల్లుల్లి కారం ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఇలాగా అంతా కట్ చేసి పెట్టుకున్నాను. ముదిరిపోయిన గింజలు, పండిపోయిన గింజలు అన్నీ తీసేసాను. ఇలా లేతగా ఉన్నాయి, అలాగే ఉంచేసాను. ఇప్పుడు దీంట్లో మనం పసుపు, ఉప్పు వేసుకుందామండి. కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. ఒక 3 స్పూన్ల దాకా వేసుకుంటున్నాను. వీటిని బాగా కలుపుకున్నాను. ఆల్రెడీ నేను కాకరకాయలు కడుక్కుని అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని ఇలా తిప్పితే వాటర్ వచ్చేస్తుంది మనకి. ఇలా కలిపేసి పెడదామండి. ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ అలా పక్కన పెట్టేయండి. అదే వాటర్ వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ కలుపుతామండి. కొంచెం ఉప్పు తీసుకొని కళ్ళుప్పు ఇలా 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 ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఆల్రెడీ మనకి దిగిపోతుంది. చూడండి, ఉప్పు తీసుకున్నాను. ఇలా 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 ప్రెస్ చేసేస్తున్నాను. ఇలాగ అన్నిటికి ఇలా చేసుకొని పెట్టుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఒక 15 నిమిషాలు ఆగి నేను మళ్ళీ ఒకసారి అన్నీ చూడండి ఎంత వాటర్ వస్తుందో. చూడండి, మీకు ఎంత సాధ్యమవుతుందో అంత సాధ్యమైనంత వరకు పిండుకొని పెట్టుకోండి. చూడండి, ఇక్కడ గిన్నె పెట్టుకొని నేను శనగపప్పు 1 స్పూను, మినపప్పు 1 స్పూను, మెంతులు కొంచెం, జీలకర్ర ఒక 2 స్పూన్ల దాకా వేసుకున్నాను. నా చేత్తో గుప్పుడు తీసుకున్నానండి, వేయించుకుంటున్నాను. కొంచెం చింతపండు వేసానండి. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. వేయించుకుందామండి. పోయినాయండి, స్మెల్ వస్తుంది. ఆఫ్ చేసేస్తున్నాను నేను. కలర్స్ పెట్టుకుందామండి. ఇక్కడ చూడండి, నేను కాకరకాయలు అన్నీ పిండి పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇంత వాటర్ వచ్చింది. చూడండి, ఇంకా వస్తుందండి. కొబ్బరి కొంచెం తీసుకున్నానండి. ఇక్కడ కొబ్బరి కట్ చేసి వేసేసుకున్నానండి. ఇవి ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్. ఇప్పుడు పుటానీ పప్పులు ఒక 3.5 స్పూన్ల దాకా వేసుకుంటున్నానండి. కళ్ళుప్పు ఒక 2 స్పూన్లు. ఆల్రెడీ మనం పిండుకున్నాం కాబట్టి చూసి వేసుకున్నామండి. ఇంట్లో చేసుకున్న కారపొడి ఇది చిన్న స్పూన్ కాబట్టి 5 స్పూన్ల దాకా వేసుకుంటున్నానండి. కారం తినేవాళ్ళు కారం ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్లా, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఉప్పు కూడా అంతే, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఎల్లుల్లిపాయలు పొట్టు తీయట్లేదండి, నేను ఇలాగే వేసుకుంటున్నాను. చిన్న ఉల్లిపాయలు అయితే ఒక 4, పెద్ద ఎల్లుల్లిపాయలు అయితే 2 అయితే సరిపోతుంది. ఇవన్నీ ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. పౌడర్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం నూనె వేసుకుందాం. ఇదే గిన్నెలోకి ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 7-8 స్పూన్ల దాకా పడుతుందండి.
చూడండి నూనె కాగుతుంది. ఈ లోపల మనం పిండి పెట్టుకుని కాకరకాయలు ఈ పౌడర్ పెట్టుకొని వేయించుకుందామండి. నేనంతా పౌడర్ అన్నీ పెట్టేసుకున్నాను. నేను ఈ పౌడర్ లీక్ అవ్వకూడదని టూత్పిక్లు గుచ్చాను చూడండి. నేను ఎప్పుడు చేయను, ఈసారి ఊరికనే ట్రై చేద్దాము ఇలాగా అని చెప్పేసి అన్ని టూత్పిక్లు గుచ్చానండి. మీరు కావాలంటే పెట్టుకోండి, లేదంటే అలా అయినా పర్లేదు. నేను ఊరికనే ట్రై చేద్దామని ట్రైల్ వేసానండి. చూడండి ఇప్పుడు ఇవి దీంట్లో వేసేసుకున్నాం. నేను మామూలుగానే చిన్న ముక్కలు కట్ చేసి వేసేస్తానండి. ఈసారి ఇది ఫ్రై చేసాను. చూడండి అన్నీ పెట్టేసుకున్నాను. ఓకే అండి, చూడండి 2-3 నిమిషాలు అయిన తర్వాత నేను తిప్పుకుంటున్నాను. ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి తిప్పుకుంటున్నాను. మీరు కారపొడి దీంట్లో పెట్టేటప్పుడే ఉప్పు అన్నీ చూసుకోండి. ఏమైనా సరిపోతే వీటిలో పెట్టేటప్పుడే చూసుకుని వేసుకోండి. మూత పెట్టేసుకున్నాను. మళ్ళీ 2 నిమిషాలు మగ్గనిచ్చుకున్నాను. చూడండి ఎలా తిప్పాను. నేను మధ్యలో అప్పుడప్పుడు 2 సార్లు తిప్పానండి. మీరు తిప్పుకుంటూ ఉండండి. వీడియో లెంత్ అవుతుందని నేను మధ్యలో తిప్పేస్తున్నానండి. చూడండి వేగిపోయింది. ఇప్పుడు మనం మిగిలిన పౌడర్ ఉంది కదండి, దీంట్లో సగం వేసుకుందామండి. సగం మళ్ళీ కావాలంటే ఎప్పుడైనా యూజ్ అవుతుంది, స్టోర్ చేసుకుందాం. చూడండి పౌడర్ వేసుకున్నాను నేను. ఇది మెల్లగా తిప్పుకున్నామండి. ఇది కలర్ మారిపోతుందండి, ఎక్కువసేపు ఉంచకూడదు. దింపే ముందు వేసేసుకోవాలండి. చూడండి రెడీ అయిపోయింది. ఎంత బాగుందో చూడండి. ఇది పప్పుచారుతో నంచుకొని తిన్నా బాగుంటుందండి. ఇలాగా అన్నము ఇలా కూడా తినేయచ్చండి మనం. చాలా కాకరకాయ ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూస్తారు పిల్లలు. పిల్లలకే నాకు అంతా ప్లేట్లకు పెట్టేసాను. ఇదిగోండి అన్నం, పెరుగు, కాకరకాయ ఇప్పుడు కొంచెం పెసరపప్పు చారు. సుశాంత్ తిని చెప్పినాను. రైస్తో తినాలి, ఉట్టిగా తినేస్తే. ఎలా ఉంది? బాగుంది. ఎంత బాగుంది? 90 out of 100. 90యా? ఓకే. తనీష్ నువ్వు కొడదా? బాగుంది. ఎలా ఉంది? కేఎఫ్సీ లాగా కేఎఫ్సీ లాగా ఉంది. చేదుందా సుశాంత్? లేదు. ఓకే బాయ్ చెప్పండి. బాయ్. బాయ్ చెప్పు సుశాంత్. బాయ్. నేను పప్పుచారు పోసుకుంటున్నాను. పుట్టిగా తిని చూశాను, బాగుంది. ఇప్పుడు పప్పుచారుతో నంచుకొని తిందామని పప్పుచారు పోసుకుంటున్నాను. పెసరపప్పుచారు. చూడండి
బాగుంది. డామినేట్ చేస్తుంది పప్పుచారు. బాగుంది.